వైసీపీ ఎమ్మెల్సీ స్టార్ట్. ఓకే దగ్గరే ఉండి కొంచెం అడ్డవర్ దగ్గరే ఉండి ఎవరన్నా చూసి మన వాళ్ళు ఎవరు స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమర్జెన్సీ డేస్ని తలపిస్తూ ఉన్నాయి. హిట్లర్ ప్రభుత్వాన్ని మనం ఎవరు చూస్తుండం, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తుంటే ఆ రోజులు ఇంతకంటే దారుణంగా ఉండవేమో అని అనిపిస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఎవరైతే ప్రశ్నిస్తారో వారందరి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వారికి సంబంధించి ఏ కేసులు కూడా ఉండనక్కర్లా, పోలీసులకు ఒక టార్గెట్ ఇస్తారు. ఇతన్ని ఇన్ని రోజులు జైల్లో పెట్టాలా అంటే ఏదో ఒక కేసును సృష్టించి ఆ కేసులో కన్ఫెషన్ స్టేట్మెంట్ని తీసుకొని వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఏదైతే వాళ్ళకి టార్గెట్ ఇచ్చినారో నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 నెలల, అన్ని నెలల పాటు వాళ్ళని జైల్లో ఉంచుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు. ఇంతగా ఒక ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఒక సామాన్యుల పక్షాన ఉండే ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నిస్తే వారిని జైలులో పెట్టడం కానీ వారి మీద అరెస్టులు చేయడం కానీ ఈరోజు ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పక్షంలో ఎంప్లాయీస్ను కూడా వదలకుండా ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వంచి ఈరోజు మోసం చేసిందన్నది ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఈరోజు వీరు చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందో, ఉద్యోగస్తులందరినీ కూడా నమ్మించి నట్టేట ముంచిందో, ఆ రోజు వారు సంతోషంగా ఉన్నా కూడా వారికి ఏదో భ్రమలు కల్పించి మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఈరోజు వారు కనుక అవి ప్రశ్నిస్తే మాకు మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి అని కనుక ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ మాట్లాడితే వారందరినీ సస్పెండ్ చేయడం కానీ ఇంకా వారి మీద తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ కానీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రధానంగా నేను మీకు ఇక్కడ చెప్పబోయే అంశం ఏంటంటే, కాకర్ల వెంకటరామరెడ్డి గారు, ఈ పేరు అందరికీ కూడా సుపరిచితమే. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఏపీ సచివాలయ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అతను అందరికీ కూడా ఈ రాష్ట్రంలో వీటన్నింటినీ కూడా విడుదల చేయండి, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ముట్టడిస్తామని చెప్పి ఆదివారం రోజున ప్రకటించినటువంటి సందర్భంగా నిన్నటి రోజున ఆయన్ని సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే అని చెప్పాలా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఈరోజు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆయన మీద అలిగేషన్స్ కూడా పెద్దగా లేవు. నిన్నటి రోజున ఏం చేస్తున్నారు, ఆయన మీద ఒక అలిగేషన్ అన్నది ఏ అలిగేషన్ తీసుకొచ్చినారు వెంకటరామరెడ్డి గారి మీద? ఈ 2024 ఎలక్షన్స్కు ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కడో కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఒక మాట చెప్పాడంట, మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడారంట. దానికి సంబంధించి ఆయనకు ఒక నోటీసుని ఇంతకు ముందు కాకర్ల వెంకటరామరెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీస్ అసోసియేషన్ వెంకటరామరెడ్డి గారు violated the model code of conduct and conducted meetings with RTC employees in RTC depots of Badvel, Maidukur, Produttur and Kadapa along with RTC union leader Sri Chandraya and campaigned and distributed pamphlets of Praja Ravana Shaka Mitrulara Prabhutva Runam Tirchukondi by influencing the RTC employees to favor of YSRCP political party. అంటే ప్రజా రవాణా శాఖ మిత్రులారా ప్రభుత్వ రుణం తీర్చుకోండి అనే మాట ఆయన మాట్లాడారంట. ఈ మాట ఎందుకు మాట్లాడుంటారు? ఒకవేళ మాట్లాడితే కూడా ఆర్టీసీని ప్రభుత్వం పరం చేసి వారందరికీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా వారందరికీ కూడా ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఏదో ఒక మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్లో ఈ ఒక్క మాట అన్నారంట.
దానికి సంబంధించి ఒక నోటీసును కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నోటీస్ ఇచ్చిన పక్షంలో అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ కూడా రిటర్న్గా కూడా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు ఆయన? అలాంటిది ఎక్కడా కూడా ఈ మా ఆవరణలో ఎక్కడా కూడా జరగలేదని చెప్పి ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్నటి రోజున ఈ ప్రభుత్వం కక్ష కట్టి ఆయనని టెర్మినేట్ చేసింది, సర్వీసెస్ నుంచి టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఏమని ఇచ్చినారు? ఇన్ ఎక్సైజ్ ది పవర్స్ కన్ఫర్డ్ అండర్ క్లాస్ 10 ఆఫ్ రూల్ 9 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ హియర్ బై ఇంపోజ్ ది మేజర్ పెనాలిటీ ఆఫ్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్ against Sri K. Venkatramreddy, section officer and assistant secretary with immediate effect in the charge held proved against him in the regular inquiry. అంటే ఆయన్ని టర్మినేట్ చేస్తూ ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా కాకర్ల వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి నిన్నటి రోజున ఈ ప్రభుత్వం చేసిందంటే, ఈ ప్రభుత్వం అధికారుల మీద కానీ ఎంప్లాయీస్ మీద కానీ ఎంత కక్ష కట్టిందో, వారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ గురించి ఎవరైనా కనుక మాట్లాడితే మీ గొంతు నొక్కుతాం. ఇంతకుముందు రాజకీయ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా అయితే హింసలు పెట్టినారో ఈ రోజు ప్రారంభించింది ఐఆర్ గురించి, పిఆర్సీ గురించి, గురించి అడుగుతున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి నాయకుల్ని మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నామంటే, ఇంతకంటే చీకటి రోజులు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడూ కూడా చూడమని చెప్పి అందరూ కూడా ఈ రోజు గమనిస్తా ఉన్నారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈయన ఏం చెప్పినారు? క్లాస్ 10 ప్రకారం మేము టెర్మినేట్ చేస్తామన్నారు. క్లాస్ 10 ఏం చెప్తా ఉంది? ప్రొవైడెడ్ దట్ ఇన్ ఆల్ ప్రూవ్డ్ కేసెస్ ఆఫ్, అంటే ఎవరిని మనము టెర్మినేట్ చేయొచ్చు అంటే ఒక 6 కేసెస్లో మనము టెర్మినేట్ చేయొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి మనకి క్లాస్ 10 చెప్తా ఉంది. ఈ క్లాస్ 10 ప్రకారం మనం డిస్మిస్ చేయొచ్చు, ఎవరెవరిని టెర్మినేట్ చేయొచ్చు అంటే, ఒకటి మిస్అప్రాప్రియేషన్ అంటే అధికార దుర్వినియోగం కానీ లేదా మనీ మిస్అప్రాప్రియేషన్ కానీ, మిస్అప్రాప్రియేషన్కి సంబంధించినటువంటి సందర్భంలో, బ్రైబరీ అంటే లంచం తీసుకుంటున్నటువంటి సందర్భంలో, బైగమీ అంటే 2 వివాహాలు కానీ లేదా అంతకంటే ఎక్కువ వివాహాలు అనఫిషియల్గా చేసుకుంటున్న సందర్భంలో కానీ, కరప్షన్ అవినీతి చేస్తున్నటువంటి సందర్భంలో కానీ, మోరల్ టర్పెట్యూడ్ అనైతికంగా ప్రవర్తించడం కానీ, అలానే ఫోర్జరీ అంటే ఏదైనా సిగ్నేచర్స్ పై అధికారులు కానీ ఇంకెవరైనా కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి తప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కానీ, అలానే అండ్ అవుట్ ట్రాగింగ్ ది మోడస్టీ ఆఫ్ ఉమెన్, మహిళల్ని ఎవరైనా కించపరిచినట్టుగా కానీ వాళ్ళని అగౌరవపరిచినట్టుగా కానీ ఈ 6 సందర్భాల్లో మాత్రమే వారిని మనము సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేయొచ్చని ఈ క్లాస్ 10 ప్రకారం స్పష్టంగా కూడా మన దగ్గర ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మనం ఈ ప్రభుత్వానికి సంబంధించి రుణం తీర్చుకునే రోజు వచ్చింది అని వీరు చేసినటువంటి ఆరోపణ, కేవలం అది ఒక ఆరోపణ మాత్రమే, అది కూడా జరగలేదని చెప్పి కూడా అక్కడ కన్సర్న్ డిపో మేనేజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆరోపణ మీద టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనుక మనం చూస్తా ఉన్నట్లయితే, రాబోయే రోజుల్లో రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తరహా కనుక కొనసాగిస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఈ రోజు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు సామాన్య ప్రజలను కూడా ప్రశ్నించే ప్రతి వారిని కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరూ కూడా ఏ విధంగా రేపు పొద్దున ఉద్యోగాల్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందనేది మీరు ఆలోచించుకోవాలా. ఇది ఈ రోజు ఒక విషపు బీజం ఈ రోజు ఈ ప్రభుత్వం నాటింది. మాట్లాడినటువంటి ఉద్యోగులను కానీ మాట్లాడుతున్నటువంటి ఉద్యోగస్తుల నాయకుల్ని కానీ ఈ రోజు సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేయడం, సస్పెన్షన్ గురించి కూడా నేను మాట్లాడట్లా, సస్పెండ్ చేయొచ్చు, ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దానికి సంబంధించి కోర్టుకు వెళ్తే దానికి సంబంధించి వాళ్ళు ఏదో ఒకటి అగచాట్లు పెడతారు. కానీ సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేసేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు కనుక ఈ రోజు కనుక దీన్ని ఉపేక్షిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగుల పరిస్థితి ఏంటన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలా. పార్టీలకు అతీతంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఉండొచ్చు, లేదా ఇంకొక పార్టీకి సానుభూతి పరులు కూడా ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు కూడా ఉండొచ్చు. పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీకి సానుభూతి పరులైనా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా వారికి సంబంధించిన హక్కుల్ని పరిరక్షించుకునే క్రమంలో ఈ విధంగా టర్మినేట్ చేసినటువంటి ప్రభుత్వాల్ని ప్రశ్నించకపోతే రేపొద్దున ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా వారికి అనుకూలంగా లేనటువంటి ఏ అధికారులైనా కూడా టర్మినేట్ చేసేటువంటి పరిస్థితి కనుకొస్తే అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాంటి పరిస్థితులు అధికారులందరూ కూడా ఆ ప్రభుత్వాలకు కొమ్ముగాచి వారు మోచేతి కింద
నీళ్లు తాగే విధంగా ప్రవర్తిస్తేనే ఆ అధికారులు కొనసాగే పరిస్థితి మాత్రం భవిష్యత్తులో కొనసాగకుండా ఉండాలంటే ఈ చర్యల్ని మనం అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అసలు ఉద్యోగస్తుల్ని రాజకీయాలకు కానీ రాజకీయ సభలకు కానీ వాడుకున్నది ఎవరంటే ఈ చంద్రబాబు నాయుడు గారే. 2014-19 ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు బీజేపీతో అంటకాగుతా ఉన్నప్పుడు, బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేయంగానే నవ నిర్మాణ దీక్ష అని చెప్పి ఈయన ఒక కార్యక్రమాలు చేసినప్పుడు ఆ నవ నిర్మాణ దీక్షలో ఉద్యోగస్తుల నాయకుల్ని పక్కన కూర్చోబెట్టుకొని దీక్షలు చేసినటువంటి పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడైతే అదే ప్రభుత్వంలో బీజేపీతో తెగదెంపులు తెచ్చుకున్నాడో, ఆ తెగదెంపులు తెచ్చుకున్న తర్వాత ఈ ప్రత్యేక ప్యాకేజీ కాదు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి వెంటనే చంద్రబాబు నాయుడు గారు గొంతు మార్చి ఢిల్లీలో ఒక దీక్ష తీస్తారు. ఆ దీక్షకు సంబంధించి నల్ల చొక్కాలు వేసుకొని ఈయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ దీక్షలు తీస్తే పక్కన గవర్నమెంట్ ఎంప్లాయీ లీడర్స్ ని పక్కన కూర్చొని పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ షర్ట్లు వేసుకొని ఎంప్లాయీస్ అందరినీ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని ఆయన ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఎవరు ఉపయోగించుకున్నారండి ఎంప్లాయీస్ని ఈ విధంగా? ప్రభుత్వానికి పార్టీలకి పక్కన పెట్టుకొని వాళ్ళ యొక్క సభలలో వారు పక్కన పెట్టుకొని చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటువంటి పరిస్థితి కూడా చేయాల. అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా చూడాలా, బీజేపీతో తెగదింపులు చేసుకున్న తర్వాత కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఈయన ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ లీడర్ అశోక్ బాబు గారిని కర్ణాటకకు పంపించి అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆ అశోక్ బాబుకి తర్వాత ఈయన ఎమ్మెల్సీగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ విధంగా ఎంప్లాయీస్ లీడర్స్ ని మీరు ఉపయోగించుకున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా ఉపయోగించుకోవాలా. మనం ఏమి చేయగలం అన్నది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చేసేటువంటి పరిస్థితులే. ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చి మొట్టమొదటి నెల నుంచే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే కోవిడ్ టైంలో సుమారుగా 2 సంవత్సరాలు చాలా వరకు కూడా నో వర్క్ ఉన్నప్పటికీ కూడా 1వ తేదీని జీతాలు ఇచ్చినటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. 66,000 కోట్ల కోవిడ్లో నష్టాలు వచ్చినప్పటికీ కూడా 23% పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసినటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. 4,500 మంది ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఎయిడెడ్ సెక్టార్ని గవర్నమెంట్లోకి తీసుకొని ఎయిడెడ్ సెక్టార్ని బతికించినటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 10,500 మంది వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్తును కూడా గవర్నమెంట్లోకి తీసుకొని దానికి కూడా 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలానే 10,117 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి పీఆర్సీతో సమానంగా వాళ్ళకి జీతాలు పెంచడం కానీ వారందరినీ రెగ్యులర్ చేయడానికి కావాల్సినటువంటి జీవోలు తీసుకొచ్చినటువంటిది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. సచివాలయ వ్యవస్థ ద్వారా 136,000 ఉద్యోగాల్ని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఒక టెన్యూర్లో ఇవ్వలేనటువంటి ఉద్యోగాల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. వీఆర్ఓలకు కూడా ఎప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ప్రమోషన్స్ లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీఆర్ఓలకు ప్రమోషన్స్ ఇచ్చింది. వీఆర్ఏలకు కూడా 15 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రమోషన్స్ ఇచ్చారు. ఆప్కాస్ లో ఉన్నటువంటి 93,000 మంది ఉద్యోగులకు కూడా ఈయన ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి వారికి రెగ్యులర్ గా 1వ తేదీ జీతాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచారు. యూనివర్సిటీ వాళ్ళ రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలకు పెంచారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా 5 రోజులు అదనపు సాధారణ సెలవులు కూడా ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 98 డిఎస్సి వాళ్ళకి 25 సంవత్సరాల తర్వాత వారికి ఎలిజిబుల్ అయినా కూడా ఉద్యోగాలు రాకపోతే 4,500 మందికి 25 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా 2008 డిఎస్సిలో క్వాలిఫై వారిని సెలెక్ట్ చేసుకోకుండా రోడ్డు మీద పెట్టుంటే 16 సంవత్సరాల తర్వాత 2,159 మంది వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోదే. మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా వారి కోరిక మీదకు 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీదే. వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 53,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనం చూసాం.
673 మంది MEO 2 పోస్టులకి కొత్తగా శాంక్షన్ తీసుకొని వచ్చి జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్కి కానీ కొత్త MEOలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు. MPDOలకి 25 సంవత్సరాల నుంచి వారికి ప్రమోషన్స్ లేక అవస్థలు పడతా ఉంటే MPDOలకి DLDO అనే పోస్ట్ని క్రియేట్ చేసి వారందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు చూస్తా ఉన్నాం. సర్వే ఉద్యోగులకు కూడా 20 సంవత్సరాల నుంచి వారి కోరిక ప్రమోషన్స్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు వారి కోరిక నెరవేర్చి సర్వే ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలానే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రమోషన్స్ కోసం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయాలంటే చంద్రబాబు నాయుడు గారు నెగటివ్ మార్క్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఉద్యోగులకు ఎక్కడా కూడా ప్రమోషన్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఆ నెగటివ్ మార్క్ విధానాన్ని తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా ప్రమోషన్స్ సులభతరం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుంది. అదేవిధంగా నాడు నేడు ద్వారా ఒక అద్భుతమైనటువంటి వర్క్ అట్మాస్ఫియర్ని తీసుకొచ్చారు. వాష్రూమ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి దగ్గర కూడా ఒక అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ని తీసుకొచ్చారు. 117 జీవో ద్వారా 8,000 మంది SGTలకు ప్రమోషన్స్ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోట్ చేయడం కూడా జరిగింది. 1792 మంది పీజీటీలుగా అవకాశం ఇచ్చారు. హై స్కూల్ ప్లస్ సిస్టమ్ తీసుకొచ్చిన ద్వారా 10,224 మంది లాంగ్వేజ్ పండిట్స్కి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చారు. 2,659 మంది PETలకు పీడీలుగా ప్రమోషన్స్ అవకాశం కల్పించారు. ఈ 5 సంవత్సరాల్లో ఏకంగా 25,000 మంది ఉద్యోగులకి ప్రమోషన్స్ కల్పించినటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంటుంది. అలానే ఆర్టీసీలో కూడా 53,000 మంది ఉద్యోగులు ఉంటే కోవిడ్లో కూడా అది ఎత్తిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వ పరం తీసుకొని ఆ ఉద్యోగులందరినీ కూడా కాపాడి వాళ్ళకి 1వ తేదీ జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందే. ఏకంగా 5 సంవత్సరాల పాలనలో 12 DAలు ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీకి తప్ప ఏ ప్రభుత్వానికి లేదు. ఇన్ని చెప్తా ఉన్నాను. సుమారుగా నేను ఇప్పటికే 30కి పైగా చెప్పాను. ఒక్కటైనా కూడా మీరు 100 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఉద్యోగస్తులకు సంబంధించి ఇన్ని మంచి పనులు చేసే ఆలోచన కానీ కళలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవకాశంలా. మీరు ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు అయింది. PRC గడువు ముగిసి 3 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి కూడా IR ఇవ్వాల. ఈ ఆంధ్ర రాష్ట్రంలో PRC IR సిస్టమ్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలుగా PRC టర్మ్ అయిపోయినా కూడా IRని ఇవ్వకుండా ఉన్నటువంటి టర్మ్ ఇది తప్ప ఇంకొక సందర్భం కూడా ఉండదు. ఇప్పటికి కూడా IR ఇవ్వట్ల. PRC గురించి అయితే 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే PRC కాదు కదా, కనీసం PRC కమిషన్ కూడా వేయాల. ఆల్రెడీ PRC కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు ఆ PRC కమిషన్ ద్వారా రిజైన్ చేయించి ఇప్పటికి కూడా PRC కమిషన్ వేయాల. ఒకవేళ ఇప్పుడు మీరు PRC కమిషన్ వేసినా కూడా ఇంకొక సంవత్సరం పడుతుంది ఆ PRC కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి. ఆ తర్వాత మళ్ళీ మీరు PRC వేయడానికి మళ్ళీ టైం పడుతుంది. అంటే ఇంత లాంగ్ స్టాండింగ్ లో PRCని అనౌన్స్ చేయకుండా ఉండే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా లేదు, ఏ రాష్ట్రం కూడా లేదు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉద్యోగస్తులు ఈ రోజు మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 35,000 కోట్ల బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు కొంత బకాయిలు ఉన్నప్పుడు అవి తీరుస్తానని చెప్పి అవి తీర్చకపోగా ఈ రోజు 35,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా సచివాలయ వాలంటీర్స్కి వచ్చేటప్పటికి 5,000 నుంచి 10,000 రూపాయలు జీతాలు పెంచుతానని చెప్పి సుమారుగా 2,70,000 మందిని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి దగా మాటలు నమ్మి వారు మీకు కనుక ఓట్లు వేస్తుంటే వారందరినీ కూడా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలానే సచివాలయ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఈ రోజు ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో వారిని హరాస్మెంట్ ఏ విధంగా అయితే వాళ్ళని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా అయితే మీరు ఇబ్బంది పెడతా ఉన్నారో సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ని మీరు ఆ విధంగా పురుగుల లెక్కను చూస్తా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉంటే వారిని చూస్తే బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంది. అలానే టీచర్స్ని చూస్తే హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళు రెగ్యులర్ అయ్యే జీవో ఉన్నా కూడా వాళ్ళని రెగ్యులర్ చేయకుండా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టారు. హై స్కూల్ ప్లస్ని దాన్ని కూడా ఎత్తేసే పనిలో ఉంటూ మీరు PGTలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. CBSE సిస్టమ్ అని తీసేశారు. IFP బోర్డ్స్ ని రిపేర్ చేయచ్చట్లా, RO సిస్టమ్స్ రిపేర్ వస్తే రిపేర్ చేయచ్చట్లా, వాష్రూమ్ మెయింటెనెన్స్ కూడా పాడైపోయింది. మెడికల్ కాలేజెస్ చూస్తే ప్రైవేట్ పరం చేస్తానంటారు, పోర్టులు చూస్తే ప్రైవేట్ పరం చేస్తానంటారు, ఫిషింగ్ హార్బర్లను చూస్తే ప్రైవేట్ పరం చేస్తానంటారు, లాస్ట్ కి లోకల్ రోడ్స్ కూడా ప్రైవేట్ పరం చేస్తే టోల్ గేట్లు పెడతామని చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేవలం 2 సంవత్సరాల్లో మీరు చూపిస్తున్నటువంటి నరకం అటు సామాన్య ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ మరొకటి ఉండదు కూడా అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా నేను కొన్ని విషయాలు తెలియజేయాలా. DG స్థాయి అధికారి PSR ఆంజనేయులు గారిని మీరు అక్రమంగా మీ మాట వినలేదని చెప్పి ఆయన్ని జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితి. పోలీస్ అధికారులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? ఒక DGP స్థాయి అధికారిని ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అదే పంద రాబోయే రోజుల్లో మిగతా ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తాయి.
చేస్తే ఎవరు సంతోషంగా ఉద్యోగాలు చేయగలరని మీరు ఆలోచించాలా. ఆయనతో ఆగిందా? అడిషనల్ డీజీ సంజయ్ గారిని మీరు సస్పెండ్ చేశారు, డిఐజీ విశాల్ గున్ని గారిని సస్పెండ్ చేశారు, అలానే ఒక బీసీ అయినటువంటి ఐజీ అధికారి కాంతిరాణా టాటాని కానీ ఎస్పీలను కానీ 8 మంది డిఎస్పీలను కానీ మీరు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. కేవలం మీ మాట వినరేమో, వీరు మనకు అనుకూలంగా మనం చెప్పినటువంటి అక్రమ కేసులు పెట్టడన్న ఉద్దేశంతో మీరు వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అలానే పోస్టింగ్స్ ఇవ్వకుండా ఎంతమంది 4 నాన్ క్యాడర్ ఎస్పీలకి మీరు ఇప్పటికీ పోస్టింగ్స్ ఇవ్వాలా, ఒక కమాండెంట్ స్థాయి అధికారికి ఇవ్వాలా, 22 మంది అడిషనల్ ఎస్పీలకి ఇవ్వాలా, 55 మంది డిఎస్పీలకి ఇవ్వాలా, వీరందరినీ కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా మీరు ఐఆర్ పేరుతో ప్రతి రోజు కూడా మీరు వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పి మీరు బందోబస్తు డ్యూటీలు చేయించుకుంటా వారిని ఈ రోజు ₹1 జీతం కూడా ఇవ్వకుండా మీరు చాకరీ చేయించుకుంటా వారి దగ్గర సంతకాలు పెట్టుకోవడానికి బయోమెట్రిక్లో ఉదయం సాయంత్రం మీరు స్టేషన్లకు తిప్పుకొని పోస్టింగ్లు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అలానే ఇంకా కూడా చాలా చెప్పాలంటే హెడ్ క్వార్టర్స్కి 6 మంది డిఎస్పీలు కానీ 3 అడిషనల్ కమాండెంట్లు కానీ 2 అసిస్టెంట్ కమాండెంట్లు కానీ వీరందరినీ కూడా హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమని చెప్పి మొన్న చెప్పారు. అలానే 100 మంది ఇన్స్పెక్టర్స్ని, ఇంచుమించుగా 100కు పైగా కానిస్టేబుల్స్ని మీరు విఆర్లోకి పంపించినటువంటి పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. పోలీసులు అందరూ కూడా, పోలీస్ అధికారులు కూడా మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇదే పాయింట్ నేను కౌన్సిల్లో కూడా ప్రస్తావించాను. ఆ రోజు కూడా స్పష్టమైనటువంటి ఆన్సర్ ఎక్కడ కూడా కనిపించలా. మీరు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితుల. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉద్యోగస్తుల మీద కానీ ఉద్యోగస్తుల నాయకుల మీద ఉంది కానీ మీరు ఆలోచించాలా. ఇంతమంది అధికారుల గురించి చెప్పాను. ఏకంగా వెంకటరామరెడ్డి గారిని టర్మినేట్ చేసినటువంటి పరిస్థితుల్ని మీరు అందరూ కూడా కనుక సీరియస్గా తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. మంచినీళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులో ఒక మాట చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని రుణం తీసుకోవాల్సిన రోజు వచ్చింది అని అనే మాట అన్నారని చేసినారు. మీరు మీ పక్కన నిరసన కార్యక్రమాలకి, ధర్నాలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీడర్స్ని తీసుకొని మీ పక్కన పెట్టుకొని మీ ప్రచార కార్యక్రమాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకొని తిరిగినారు. మీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీకు సానుభూతి పనులు ఎవరు లేరా? మీ ప్రభుత్వం తరఫున క్యాంపెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? ఎన్నిసార్లు అంతెందుకండి, 2019 ఎలక్షన్స్కు ముందు ఎంప్లాయీస్ లీడర్ ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగస్తులందరూ ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని వచ్చింది. మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తీసుకొని వారందరినీ కూడా సస్పెండ్ చేయడం కానీ టర్మినేట్ చేయడం కానీ చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా? అట్లాంటి సందర్భం అయితే నాకు తెలిసినంత వరకు లేదని అనుకుంటాను. ఆయన మీద మిస్అప్రోపరేషన్ కేసెస్ కొన్ని వచ్చినాయి, దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ దగ్గర ఏదో ఎవిడెన్స్ లేనటువంటి ఒక చిన్న మ్యాటర్ని పట్టుకొని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మిస్అప్రోపరేషన్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. అధికార దుర్వినియోగం కానీ, లంచం తీసుకున్నట్టుగా కానీ, అవినీతి కానీ అట్లాంటివి ఉంటే ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఇంకోటి చేయకూడదు. ఆయన ఆదివారం రోజు ధర్నాకి పిలిపించాడు పిఆర్సీ ఐఆర్ గురించి. మీరు చెప్పినట్టు 16 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఇంకోరు వాళ్ళు పనిచేస్తే ఏమన్నా వద్దంటాం. నాకేమన్నా ప్రతిపక్షంగా పోరాడి ఇవన్నీ కూడా నేను ఈరోజు నిలబడి చాకరీ చేయడానికి నాకేమన్నా సంతోషమా, బాధ్యత? ప్రతిపక్ష పార్టీలో నేనేమన్నా అనుభవిస్తున్నానా? నేను నిలబడ్డాను కదా. ఈరోజు మీరు ఎన్ని మాటలు అంటున్నా పడుతున్నాను కదా. నా కార్యకర్తల్ని నేను కాపాడుకుంటున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని చేస్తున్నాను కదా. వెంకటగిరిలో అబ్జర్వర్గా ఉండమన్నా ఉన్నాను, నెల్లూరు అబ్జర్వర్గా ఉండమన్నా ఉన్నాను, నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నాను, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండమంటే ఉన్నాను, గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండమంటే ఉన్నాను, ఎంప్లాయీస్కి సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్గా ఉండమంటే ఉన్నాను, ఏ టాస్క్ ఫోర్స్ మెంబర్గా ఉండమంటే ఉన్నాను. ఏ పని చెప్పినా నేను చేస్తున్నాను కదా. నేనేంటండి, నాకేంటి అంటే అనుభవం ఉండేవాళ్ళు లేకపోతే తప్పించుకొని పారిపోవాలనా? పారిపోతే మీ ఇష్ట ప్రకారం మీరు ఈ విధంగా చేయడానికా? నేనేమన్నా 2.5 సంవత్సరంతో నేనేమన్నా అనుభవించినానా? నేను ఈరోజు పని చేయట్లేదా? ఎప్పుడు ఫుల్ టైం అవైలబిలిటీలో కార్యకర్తలకు ఉంటున్నాను కదా.
ఎప్పుడు ఏదున్నా సమస్య ఉన్నా పరిగెత్తుకుంటూ పోతున్నాను కదా, జైలు దగ్గరికి పోతున్నాను, అలవాటు లేని పనులు, స్టేషన్ల దగ్గరికి పోతున్నాను, ఎక్కడ ఏ సమస్య వచ్చినా వారందరి కోసం తిరుగుతున్నాను కదా. ఇది తప్ప మీకు ఎందుకండి? నాకు అనుభవం ఏంటి? నేను పని చేస్తున్నానా లేదా? నేను పని చేయకపోతే నన్ను కామెంట్ చేయాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ మాటలు ఇట్లాంటివన్నీ మాట్లాడితే క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే ఈ ఏదో హేళనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా నారాయణ గారు ఈ ప్రోత్సహిస్తున్నారంటే మీరు ఆలోచించండి ఒకసారి. ఇది మంచి సంప్రదాయం కాదు. రెండో పాయింట్, విఆర్ కాలేజీ చాలా విషయాల్లో విజయం సాధించినాం. మీరు చేసినటువంటి అవినీతిని అడ్డుకున్నాం. మీరు మళ్ళా మాట మార్చి మేము దాని నుంచి కాదు సిఎస్ఆర్ నుంచి ఉన్న సొంత ఏమైనా మాట్లాడతారు. నేను సరే ఇప్పుడు విఆర్ కాలేజీ గురించి అన్న అడిగిన దాంట్లో ఒకటేంటంటే, మీరు ఈరోజు కూడా ఆయన మాట్లాడినారు కదా, 15 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్ల నారాయణ గారి ఫండ్స్, తర్వాత జనరల్ ఫండ్స్ నుంచి ఒక 5 కోట్ల అప్రూవల్, జనరల్ ఫండ్స్ నుంచి ఇంకొక 5 కోట్ల అప్రూవల్, అంటే కమిషనర్ కూడా సైన్ చేసినాడు, మేయర్ కూడా సైన్ చేసినాడు 5 కోట్లకి. అంటే ఒక విఆర్ కాలేజీ మీద 15 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్లు నారాయణ గారి ఫండ్స్, 5 కోట్లు జనరల్ ఫండ్స్, ఇంకొక 5 కోట్లు జనరల్ ఫండ్స్, 27 కోట్లు. నాకు తెలిసి మనం వెళ్దాం, 27 కోట్లు అక్కడ ఎక్కడ ఖర్చు అయింది? 2 కోట్లకు చూపించమనండి ఆయన్ని, లేదా 3 కోట్లకు చూపించమనండి. ఎందుకు అవుతాయండి? బీవీఎస్ స్కూల్ చూడండి, మీరు 90 లక్షలతో మనం అద్భుతంగా చేసినాం. మీరు చూసుంటారు, నీట్గా ఇండోర్ స్టేడియంస్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ కానీ, లోపల ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ, 90 లక్షలు. కోట్ వేసుకో, 1.5 కోట్ వేసుకో, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు అయ్యి 5 కోట్లు వేసుకోబ్బా. 15 కోట్లు ఏంది? 2 కోట్లు ఏంటి? 10 కోట్లు ఏంటి? 27 కోట్లు. ఏం చెప్తున్నాను స్వామి? నేను అదే అడుగుతాను కమిషనర్ గారిని, మీరు మాకు రిటర్న్గా ఇవ్వండి. మీ ఇష్టం కాదు, ఇది నారాయణ ఎస్టేట్ కాదండి. మేము అడుగుతాం, మీరు చెప్పండి. మీ ఇష్ట ప్రకారం మీరు అప్రూవల్ తీసుకుంటా ఉన్నారు. మాట్లాడితే ఏమో తూచ్ సిఎస్ఆర్ అంటారు, ఇంకా సిఎస్ఆర్ గురించి కూడా మీరు ఎవిడెన్స్ ఇవ్వాలంటే తూచ్ సొంత నిధులు అంటారు. ఎన్ని తూచీలు చెప్తారండి మీరు? 27 కోట్లు ఎక్కడ మాట్లాడరా? మాట్లాడితే నీ సంగతి చూస్తాం, నీ అంతు చూస్తాం. ఏంది చూసేది అంతు? ఏం చూసేది అంతా? చూసేటి చాలా ఉన్నాయి, చూస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, చూడాల్సిన టైంలో చూస్తారు. ప్రజల తరపున, సామాన్యుడి తరపున పోరాడడంలో భయపడం. అది గుర్తుపెట్టుకోండి. సమాధానం చెప్పండి. మీరు చెప్తున్నారు 15 + 2 + 5 + 5. ఇంకోటి భోజనాలు పెడుతున్నారు ఫ్రీగా అని చెప్పినారు అన్నాడు కదా. ఎందుకు పెట్టాలండి భోజనాలు? మిడ్ డే మీల్స్ చూసుకోండి. మీరు జగనన్న మెనూ ప్రకారం ఈరోజు ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఎందుకు మిడ్ డే మీల్స్ తెచ్చుకోలే? మీరు పర్మిషన్ తెచ్చుకోలే విఆర్ హై స్కూల్కి. దారుణమైనటువంటి విషయం. దాన్ని పర్మిషన్ కనుక కరెక్ట్గా కనుక ప్రాసెస్ జూన్లో కనుక చేస్తుంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ దానికి శాంక్షన్ అయి ఉండాలా? యూడైస్ అనేది ఉంటుందండి. యూడైస్లో కనుక ఆ స్కూల్ ఎంటర్ అయి ఉంటే మిడ్ డే మీల్స్ శాంక్షన్ అవుతుంది. మీరు దాని కనీసం పర్మిషన్ కూడా తెచ్చుకోలేకుండా దాన్ని ఇక్కడ మీరు పెట్టాలని చూశారు. ఆ రోజు నేను రద్దు చేస్తే మళ్ళీ మీరు సొంత నిధులు ఇచ్చినారేమో నాకు తెలియదు. అంతకుముందు అక్కడే జూనియర్ కాలేజీ పెట్టినారు కదా. ఆ జూనియర్ కాలేజీలో 100 మంది ఉంటే ఒక్కొక్క పిల్లాడికి 6,000 రూపాయల కన్నా భోజనం పెట్టడానికి కార్పొరేషన్ నిధులు వాడారు. 6,000 రూపాయలు భోజనానికి. అంత అంటే మనకి మాక్సిమం అంటే ఆ రోజుల్లో 1000 రూపాయల నుంచి 1,200 రూపాయలు కనుక అయితే భోజనానికి సరిపోతుంది. 6,000 రూపాయలు. ఆ రోజు ఎందుకు నారాయణ గారు పెట్టలా, పంపిలా? ఆ రోజు గారు ఎందుకు పంపించలేదండి నారాయణ గారు? అక్కడికి 100 మంది పిల్లలకే కదా పంపించండి కదా. 6,000 రూపాయలు కార్పొరేషన్ ఫండ్స్ ఎందుకు వాడారు? చెప్పాలా పర్లేదా? రెండోది ఇంకోటి ఏంటి మీరు అడిగింది? స్టాఫ్ పంపించారంటున్నారు. ఎందుకండి? ఎందుకు పంపించాలి? నేను అడుగుతాను. మీరు గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా దానికి ప్రాసెస్ చేసి పర్మిషన్స్ తెచ్చి శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని గవర్నమెంట్ దగ్గర మన డిఎస్సీ పడింది కదా, పోస్టులు తెచ్చుకొని ఉంటే గవర్నమెంట్ ఫిలప్ చేస్తుంది కదా. కార్పొరేషన్ తరఫున పోస్టులు ఫిలప్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లోకి వస్తారు కదా. మీరు పోస్టులు తెచ్చుకోకుండా, పర్మిషన్ తెచ్చుకోకుండా, ఎంప్లాయీస్ లేకుండా నేను పంపించానంటే, అంతకుముందు కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ జూనియర్ కాలేజ్ అక్కడ స్టార్ట్ చేసినారు. మీరు స్టాఫ్ను పంపించారు. పంపించి ఏం చేశారు? మీ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ స్టాఫ్ను ఆపేశారు. అదేమైంది? మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టి జరుపుకోవాల్సి వచ్చింది మీరు చేసిన పాపానికి. ఈ రోజు కూడా మీరు పంపిస్తారంటే ఎంతకాలం పంపిస్తారు? చిరకాలం మీ ఎంప్లాయీస్ని పంపిస్తారని మీరు రాసిగలరా? పంపిరు.
మీరు మంత్రిగా ఉన్న వాళ్ళు పంపిస్తారు. తర్వాత శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా, పర్మిషన్స్ తెచ్చుకోకుండా కాలేజ్ స్కూల్స్ రన్ చేయడం ఏంటండి? దారుణం కాదా? అడగరా? ఇది మాట్లాడితే మీరేమి బెదిరిస్తారా? ప్రజలు ఏం మాట్లాడారండి? అడిగాము, దానికి ఏంటి ఇది దుర్భాషలు ఆడడం ఏంటి? ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాను.